ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది. దాంతో పాటు క్వాలిటీ గురించి కూడా చెప్తాను నేను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే క్వాలిటీసి సీసీ ఎఫెక్ట్ ఇస్తాను. మీకు చాలా యూస్ అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ అయితే ఎడిటింగ్ చూద్దాం. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేసేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి చాలు. దానికంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ అయితే చేయను నేను. ఓకే. కానీ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా వరకు ఇది వచ్చేస్తది కాబట్టి లాస్ట్ వరకు అయితే 100% చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఏందంటే అలర్ట్ మోషన్ లేకపోతే డిస్క్రిప్షన్‌లో పెడతాను. డిస్క్రిప్షన్‌లో పెట్టలేను. ప్రాజెక్ట్ పెడతాను డిస్క్రిప్షన్‌లో. అలర్ట్ మోషన్ యాప్ టెలిగ్రామ్‌లో ఉంటది మీకు. ఎందుకు నేను డిస్క్రిప్షన్‌లో పెట్టానంటే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది నాకు. ఓకే. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను నేనైతే. ఓకే. ప్లీజ్. ఓకే. ఇంకోటి వీమేక్ యాప్ లింక్ కూడా టెలిగ్రామ్‌లోనే ఉంటది. నేను వీమేక్ యాప్ అనేది అది ఓల్డ్ వెర్షనే యూజ్ చేస్తున్నాను నేను. మీరు యూజ్ చేద్దామంటే ఓల్డ్ వెర్షనే ట్రై చేయండి. బాగానే ఉంటది. దానికి వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాబట్టి మీకు ఓల్డ్ వెర్షన్ నచ్చితే ఓల్డ్ వెర్షన్, న్యూ వెర్షన్ నచ్చితే న్యూ వెర్షన్ అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఫస్ట్ అయితే నేను మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. దాంతో పాటు ఫాంట్స్ ఇస్తాను. మెయిన్ ఏందంటే స్లో మోషన్ కూడా చేద్దాం దీంట్లో మనం. మీ వీడియో కొంచెం మీరు ఎగ్జాంపుల్‌గా రికార్డ్ చేసిన వీడియో ఉంటే దానికి మనం స్లో మోషన్ టచ్ ఇద్దాం కొంచెం. ఓకే. కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఇది. ఓకే. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో మనం ఒక క్లిప్ యాడ్ చేద్దాం. ఆ క్లిప్ కూడా మనం స్టార్టింగ్‌లో వీడియోది కొంచెం ముందు ఉండాలి. అండ్ మీకు సీసీ ఎఫెక్ట్ ఇస్తా అని చెప్పాను కదా! ఇక్కడ 3 ఇది ఉంటది. సారీ ఇది బై మిస్టేక్‌లో అది పెట్టేసిన. ఓకే. ఇది మీరు ఇలా హైడ్ చేస్తే బిఫోర్, ఆఫ్టర్ మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ తెలిసిపోతది. సీసీ ఎఫెక్ట్‌లో క్వాలిటీ ఇది చాలా బాగుంటది. కానీ ఇంకో బెటర్ థింగ్ ఏందంటే క్వాలిటీ కోసం చెప్పాను కాబట్టి వీమేక్ యాప్ అయితే యూజ్ చేయండి. వీమేక్ యాప్ లేకుండా కూడా ఇంకా చాలా ఆప్షన్ ఉన్నాయి. వేరే యాప్స్ కూడా ఉన్నాయి. కానీ వీమేక్ మీకు చాలా సార్లు చెప్పాను. అయినా కూడా నేను మాక్సిమం 2 యాప్స్ అయితే యూజ్ చేస్తా. ఒకటి వింక్ యాప్ అండ్ వీమేక్ యాప్ అయితే యూజ్ చేస్తా. ఇది వింక్ యాప్ మీకు చూపించింది. వీమేక్ యాప్ అనేది నేను ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వస్తుంది. అది మిషన్ ఫీల్డ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. కానీ ప్లే స్టోర్‌ది మీరు యూజ్ చేస్తే మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఒక 1, 2 వీడియోస్ అయితే వస్తది. దానికంటే ఎక్కువ రాదు. రోజులో 1, 2 వీడియోస్ కూడా చాలా ఎక్కువే. చాలా ఎక్కువ చేసే వాళ్ళకు మనం ఏం చేయలేము. ఎందుకంటే ప్లే స్టోర్ యాప్ యూజ్ చేయండి. నేను కూడా ప్లే స్టోర్ యాపే యూజ్ చేస్తున్నాను. కానీ వింక్ యాప్ మీరు యూజ్ చేసిన తర్వాత దానికి మీరు క్వాలిటీ సెట్ చేయడానికి నేను చెప్తాను మీకు. ఎగ్జాంపుల్‌గా మీరు ఒక వీడియో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ వీడియో ఉంది. ఓకే. యాడ్ చేసేసిన. యాడ్ చేయడానికి కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ మనకు ఏఐ రిపేర్ అని ఉంది కదా! దాంట్లోకెళ్ళండి. అందులోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనం వీడియోలోకెళ్ళి మన వీడియో ఒకటి తీసుకుందాం. చాలా సార్లు చెప్పాను. అయినా కూడా చెప్పేస్తాను. ఓకే. ఇక్కడ 2K కావాలంటే 2K, 4K కావాలి. మొబైల్ కొంచెం సపోర్ట్ కాకపోతే 4Kలో పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏఐ కలర్ పెడదామంటే పెట్టుకోండి. ఇంకా మంచి లుక్ ఉంటది. నేను మాక్సిమం పెడుతూనే ఉంటాను. మీరు పెడదామంటే పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఆటో మీద క్లిక్ చేస్తే మనకు ఒక 1, 2 మినిట్స్ అయితే టైం తీసుకుంటది. వీడియో కొంచెం పెద్దది ఉంటే దాన్ని బట్టి మనకు టైం తీసుకుంటది. అంతే. దాని తర్వాత మీరు వీడియోని ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా ఏం చేస్తారంటే వీడియో ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత అందులో ఎక్స్‌పాండ్ చేయండి. క్వాలిటీ రిపేర్ చేయండి. ఫస్ట్‌లోనే చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇందులో ఎక్స్‌పోర్ట్ చేస్తాం కాబట్టి క్వాలిటీ కొంచెం లో అయిపోతది. అంటే అలాగే మీరు అలాగే మీరు క్వాలిటీ రిపేర్ చేసిన తర్వాత మీరు ఎన్హాన్స్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే మంచి లుక్ అయితే ఉంటది. ఓకే. దాని తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మీరు ఫోటో కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి ఫోటో చేంజ్ చేద్దామంటే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు వీడియో. నేను ఇక్కడ నుంచి ఫోటో చేంజ్ చేస్తా చూడండి. సంథింగ్ అనుపమ ఫోటో ఒకటి తీసుకున్నా. దీన్ని కాపీ చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు అన్నీ హైడ్ చేసి ఇలా. ఓకే. చాలా బాగా సెట్ అయింది. ఇలా మీరు కొంచెం
చూసి పెట్టుకోండి. వీడియోకి చాలా సూపర్ ఉంటది. ఒకవేళ ఫోటోకి యానిమేషన్ పెద్దగా ఉండదు. ఎందుకంటే వీడియోకి స్లో మోషన్ పెట్టాను కాబట్టి ఇది ఉండదు కాబట్టి దీనికి మీరు ఏం చేయొద్దు. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి వేవ్ వాప్ అని ఒక ఎఫెక్ట్ ఉంటది. దాన్ని మీరు ఇక్కడ రైట్ సైడ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటది. ఫ్లాగ్ వేవ్ రైట్ అని. దాంట్లో ఇక్కడ మనకు దీన్ని 1.03 ఆ మధ్యలో పెట్టుకోండి అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీమేక్ యాప్ అయితే ప్లే స్టోర్ నుంచి యూజ్ చేసుకోండి. వింక్ యాప్ అయితే టెలిగ్రామ్‌లో సెర్చ్ చేసి యూజ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.